జరిగేటప్పుడు లోయర్ పెనుగంగా ప్రాజెక్టులో ఇక్కడ వచ్చి పాదయాత్రల్లో చాలాసార్లు పాల్గొన్నాను. మరి అటువంటి లోయర్ పెనుగంగా ప్రాజెక్టును ఇలా ముఖ్యమంత్రి గారు చెనాకా కొరాట రూపంలో పూర్తి చేసి ఇలా బ్యారేజ్ పూర్తయింది, పంప్ హౌస్ కూడా పూర్తయిపోయి మొన్ననే ట్రయల్ రన్లో నీళ్లు కూడా పోయించాం. అంటే ఈ ప్రజల కళ, లోయర్ పెనుగంగా అనే ఒక కళను నిజం చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యులు, ఈ ప్రాంత నాయకులు ప్రతి ఎన్నికల ముందు లోయర్ పెనుగంగా తెస్తామని మాట ఇచ్చి మోసం చేసిన ఈ గత ప్రభుత్వాలైతే లోయర్ పెనుగంగా కళను చెనాకా కొరట రూపంలో పూర్తి చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, మా జోగు రామన్న గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా గోండు గోవాం సమాజ్ వారిది కూడా ఒక చిన్న సమస్య ఉన్నది, దాన్ని కూడా జోగు రామన్న గారు నా దృష్టికి తెచ్చారు. తప్పకుండా గోవారి సమాజ్ సమస్యను కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి రాబోయే రోజుల్లో దాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి కార్యకర్తలతోనే మనవి చేసేది ఒక్కటే, ఈ రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉండాలి. మీరు దయచేసి కార్యకర్తలు కొద్దిగా కష్టపడి మన మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకుపోండి. ఇలా బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు గెలిచేది లేదు. బీజేపీ వాళ్ళు గెలుస్తారే? పోయినసారి ఒకటే సీటు గెలిచిరు, మొత్తం తెలంగాణలో బీజేపీ ఒకటే గెలిచింది. ఈసారి అయితే డకౌట్ అవుతుంది గ్యారంటీగా, డకౌట్. ఇప్పుడు క్రికెట్ నడుస్తుందా? వరల్డ్ కప్ రోజు చూస్తారా టీవీ? క్రికెట్లో చెప్పాలంటే బీజేపీ వాడు డకౌట్, కాంగ్రెస్ వాడు రన్అట్, కేసీఆర్ సెంచరీ, పక్కా సెంచరీ కొట్టాం. పోయినసారి 88 వచ్చినాయి, ఈసారి 100 కొట్టుడే. మనం 100 కొట్టుడే. రన్అట్ అంటే ఏంది? ఇప్పుడు బాల్ గాందాకపోతే ఉరికితే రన్ వస్తుంది, బాల్ గీన్నే ఉంది ఉరికినాం అనుకో రన్అట్ అవుతావు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికే మనుషులు లేరు, టికెట్లు అమ్ముకున్నారు. ఇవాళ ఆదిలాబాద్ టికెట్ అమ్ముకున్నారా లేదా? ఎవ్వరు అడిగినా చెప్తారు, ఎంతకు అమ్ముకున్నారో కూడా చెప్తారు. నేను చెప్పేందుకు? ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు టికెట్ ఎంతకు అమ్ముకున్నారో లెక్కతో సహా చెప్తున్నారు, ఆధారాలు చెప్తున్నారు. ఎంత? 10 కరోడా, 10 కోట్లు. సరే మనం ఎందుకు కాంగ్రెస్ వాడే చెప్తుండే ఎంతకు అమ్ముకున్నాడో. ఇలా వాళ్ళు మనుషులు లేరు, టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా? ఇలా వాళ్ళ దగ్గర పోటీ చేయడానికి సత్తా కలిగిన నాయకులు లేక పక్క పార్టీల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులను తెచ్చుకొని పైసలకు టికెట్లు అమ్ముకుంటున్నారు. ఇలా వాళ్ళు ఇవాళ టికెట్లు అమ్ముకున్నారు, రేపు తెలంగాణను అమ్ముకుంటారు. గాల చేతుల తెలంగాణ ఉంటే బాగుపడుతుందా? ఈ టికెట్లు అమ్ముకుంటే వాళ్ళు రేపు తెలంగాణను అమ్ముకోరా? ఉంచుతారా వీళ్ళు తెలంగాణను? ఇలా చావు నోట్లో పెట్టి తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ దిక్కుంటే లాభం పడుతుందా? ఈ టికెట్లు అమ్ముకునే వాళ్ళ చేతిలో తెలంగాణ ఉంటే బాగుంటుందా? దయచేసి ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి, తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ ఓటుకు నోటు దొంగల చేతుల్లో కాదు తెలంగాణ ఉండాల్సింది, కేసీఆర్ లాంటి త్యాగ ధనుడి చేతిలో ఈ తెలంగాణ ఉండాలి. కేసీఆర్ చేతిలో ఉంటే ఈ తెలంగాణ పదిలంగా ఉంటుంది, ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతుంది. నాకు ఒక్కటే కోరిక ఉన్నది, ఈడ బీజేపీకి ఓట్లు పడాయి, వాడు సీసీఐ అమ్ముకున్నాక ఇంకా ఓటేస్తారు వానికి. ఇక కాంగ్రెస్ వాడేమో ఆర్ఎస్ఎస్ వెళ్ళిండు, అది పైసలు పెట్టి టికెట్ కొనుక్కున్న వాళ్ళు వెళ్ళిర్రు. మరి అలా జోగు రామన్న నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు, ఆ రోజు తెలంగాణ కోసం పదవి త్యాగానికి సిద్ధపడ్డటువంటి బిడ్డ. మరి అటువంటి మన జోగు రామన్నను మీరందరూ కూడా పెద్ద మెజార్టీతో, ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ జోగు రామన్న గారికి రావాలి. ఇవాడు కుక్కర్లు వంచుతున్నట్టుగా గెలిచేటోడు కుక్కర్లు వంచుతాడు ఎవడన్నా అంటే? ఆయన ముఖం తెలియక కొంతమంది ఈ రకంగా అన్ని పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. సరే ఇవాళ అది ఎంత ఉంటుంది? కుక్కర్ 300 ఉంటుంది. మన కేసీఆర్ గెలిస్తే 5,000 రూపాయలు నెలకు రావట్టే పెన్షన్. మన కేసీఆర్ గెలవంగానే 3,000 రూపాయలు మన మహిళలకు రావట్టే. మరి ఇంత మంచి వాడు కూడా వచ్చిండు ఇక్కడికి. ఓకే సరే, ఈ రకంగా ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. మన అనిల్ జాదవ్ మంచి ఉద్యమకారుడు, యువకుడు. మరి మీకు కూడా బోత్ వాళ్ళు చాలామంది ఆదిలాబాద్లో ఉంటారు. దయచేసి మీరందరూ కూడా బోత్లో కూడా మన అనిల్ జాదవ్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆడ కూడా మొత్తం ముసలం పుట్టింది. నిన్న కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ ఇచ్చినాక కాంగ్రెస్లో ప్రకంపనలు మొదలైపోయినాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలో ముష్టి యుద్ధాలు, రాజీనామాలు,
గోల గోల దిష్టి బొమ్మల దగ్ధం జరుగుతూ ఉంది. సొంత పార్టీ వాళ్ళే అంటిపెడుతున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ బయటకు వచ్చినాక బీఆర్ఎస్ సెంచరీ కొట్టేది ఖాయమైపోయింది. బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది. ఇవాళ అది క్లారిటీ వచ్చింది. మరి ఇంత స్పష్టంగా ఈరోజు మన గెలుపు ఖాయంగా ఉంది. మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలి. మరి ఒక 33 రోజులు మా కార్యకర్తలు మీరు కష్టపడండి. వచ్చే 5 ఏళ్ళు జోగు రామన్న గారు మేమందరం మీ సేవ చేసి రుణం తీర్చుకుంటాం, మీ గౌరవాన్ని మీ ప్రతిష్టను పెంచుతామని మనవి చేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు కొంతమంది పార్టీలో చేరే వాళ్ళు ఉన్నారు. మన యువజన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఆత్రం వెంకటేష్ గారు మరి కండువా కప్పుకుంటారు. అట్టనే విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు కనపర్తి రవి గారు, అట్టనే మా బీజేపీ పార్టీ నాయకురాలు సునందారెడ్డి గారు, వారు కూడా మరి గంగమ్మ గారు, సునందారెడ్డి గారు, వారు కూడా కొద్దిగా మహిళల్ని రాణిస్తే బాగుంటుంది. సునందారెడ్డి గారు, గంగమ్మ గారు. సునందారెడ్డి గారు నరసింహ రాలేదా? రైట్. మన ఆయుధాలే అవి, మనకు ఆయుధాలకేం తక్కలేదు. అందుకొరకే రేపు ఇంకా మన ముఖ్యమంత్రి గారు గెలిస్తే మన ఇప్పుడే పెద్దలు హరీష్ రావు గారు మాట్లాడతారు కాబట్టి వారికి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. మరి దయచేసి అందరూ కూడా మన కారు గుర్తు కోటేసిన వాళ్ళు అందరూ కెమెరాలు అందరూ మీకు అవి దింపుతారు. మన హరీష్ రావు గారికి నేను చెప్పడం జరిగింది సార్, 15,000 మోటార్ సైకిళ్ళతోటి మావల నుంచి ర్యాలీతో మొత్తం ఆదిలాబాదు చుట్టూ తిరిగినాం. ఇలా భారీ ర్యాలీలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా సొంత బైకులు తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మన అందరం కూడా ఇప్పుడు కెమెరాలన్నీ మీకై తిప్పుతారు. కారు గుర్తు కోటేసిన వాళ్ళందరూ కూడా 2 చేతులు ఉంటే 2 చేతులు, ఒక్క చేతున్న ఒక్క చేత నెత్తాల, కానీ ఎవరైనా వేరే పార్టీలు ఉంటే ఎత్తకుండి. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కొద్దిగా కెమెరాలు దింపండి, చూడండి మా ఊళ్ళో. కారు గుర్తుకే.